కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరై విజయన్ పై కేంద్ర ప్రభుత్వం ప్రేరేపిత ఈడీ దాడులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్యామల సెంటర్లో సిపిఎం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 12 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న వామపక్ష పార్టీలు, అభిదైవవాదులపైన కేంద్ర నిఘా సంస్థలు, ఆర్థిక సంస్థలను ఉపయోగించి దాడులు చేసి పార్టీలను బలహీనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు పినరై విజయన్పై ఈడీ పేరుతో అక్రమ దాడులు చేయించిందని ఆరోపించారు. ఈ ఈడీ దాడుల్లో ఏ రకమైన ఆధారాలు లేకుండా సిగ్గుతో వెళ్లారని తెలిపారు. విజయ్ మాల్యా, లలిత్ మోడీ లాంటి ఆర్థిక నేరగాళ్లను, ప్రభుత్వ బ్యాంకుల డబ్బులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే వారిని తిరిగి రప్పించలేకపోయారని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఎస్ మూర్తి, ఎం సుందర్ బాబు, ఐ సుబ్రహ్మణ్యం, నాయకులు రాంబాబు, ప్యారీ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాయకులపై ఈడీ దాడులను, ప్రజాస్వామ్య నాయకులపైన ఈడీ దాడులను, బీజేపీ ప్రేరేపిత ఈడీ దాడులను, ప్రజానాయకుడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఇవాళ బ్యాంకులకి వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఆయన మీద ఎలాంటి ఈడీ దాడులు ఉండవు, ఎలాంటి సిబిఐ దాడులు ఉండవు. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ భారతదేశ ప్రజల పైన వేసినటువంటి నిరంకుశమైన భారాలకు వ్యతిరేకంగా, ఇవాళ మతం పేరుతో నింపుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా ప్రజల్ని శాంతియుతంగా, సామరస్యంగా ఐక్యం చేసి పోరాడుతున్నందుకే సిపిఎం పార్టీ నేత మీద ఇవాళ ఇలాంటి ఈడీ దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైనటువంటి సిగ్గుమాలిన చర్యగా ఇవాళ పేర్కొంటా ఉన్నాం. అందుకనే ఇవాళ ఈ దాడులు జరుగుతున్న సందర్భంలో కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయి యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే యూడీఎఫ్ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో బీజేపీతో కుమ్మక్కయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి సిపిఎం మీద, ఎల్డీఎఫ్ నేత మీద, ప్రతిపక్ష నాయకుడి మీద ఇవాళ ఈడీ దాడులకి ఉసికొల్పింది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. దేశం అంతానేమో రాహుల్ గాంధీ గారు మోడీ ఇవాళ వ్యవస్థను దుర్వినియోగం చేస్తారని మాట్లాడుతూ ఉంటాడు. కానీ కేరళకు వచ్చినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ రెండు కుమ్మక్కయ్యి ఇవాళ వామపక్షాల మీద నీచమైనటువంటి దాడికి పాల్పడుతూ ఉన్నారు. అందుకనే ఇవాళ దేశం మొత్తం చెప్తా ఉంది, ఈడీ మోడీ మధ్యలో కేరళ ముఖ్యమంత్రి ఇవాళ ఈడీ మోడీ కలిపి కమ్యూనిస్టుల పైన చేసి దాడిని ప్రజాస్వామిక వాదులందరూ తిప్పికొట్టాలని కోరుతా ఉన్నాం.